జనవరి 20 లోపల స్థలం నిర్ణయం అయిపోతుంది. జనవరి 20 లోపల స్థలం నిర్ణయం అవుతుంది. తర్వాత ఈ పీఠం ఇట్నే ఉంటుంది. అక్కడ ఏర్పరచుకొని ఒక తోటలో మీకు స్వామి మందిరం ఏర్పడుతుంది. మీకు తోట ఉంది, తోటలో ఏర్పడుతుంది. తోటలో కూర్చుంటాడు స్వామి. తోటని ఉద్యానవనంగా నందనవనంగా మారుస్తారనమాట. ఏ తోట చేసుకుందో ఇక్కడ కూర్చుంటావా, ఏమిటి సంగతి అని చెప్పి పట్టుకుంటే, అయ్యా ఆమె తోట ఉందయ్యా, ఆమె తోట ఎంతో ఇష్టపడుతుంది, అదే నాకు ఇష్టమైన ప్రాంతం, నేను కూర్చుంటాను అక్కడనే అని చెప్పి అంటున్నాడు ఆయన. ఈ తోట ఉండే సంగతి నాకేం తెలుసమ్మా. అక్కడే ఎక్కడో సడక్ గుడి చేసుకుని అక్కడే ఉందాం. కూర్చేది కాదు, మీ అంత్యం స్టేజ్ అక్కడ తోటలో గడపాల్సిందే. అక్కడ కూర్చున్నతనే నీకు డబ్బులు ఎట్లా వస్తాయా, గుడి వస్తుంది అనేది ఆలోచన వద్దు. అక్కడ నెలకొల్పుకొని అక్కడ ప్రారంభించేస్తే మార్చి 25 లోపల అది ఏర్పడుతుంది నిర్ణయం. తర్వాత వచ్చేసి మీకు స్థలం నిర్ణయం అనేది నిర్ణయించుకోవాలి. అది మీరు నిర్ణయించుకుంటే మార్చి 23 లోపల దానికి ఒక రూపురేఖలు దిద్దేసేసి ఇంచుమించు ఒక 3/4 ఎకరా అంటే 3/4 ఎకరా అంత స్థలం ఉంది. అది చుట్టూరు అరటి చెట్లు, కొబ్బరి అరటి చెట్లు, తర్వాత వచ్చేసి ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి ఆ పక్క, తూర్పు పక్క, అని అక్కడే ఏర్పడుతుంది. అది పక్క అక్కడ మామిడి మొక్కలు ఉన్నాయి, మామిడి చెట్లు కొట్టేశారు, కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ. తర్వాత చుట్టూరు శిథిలావస్థలో ఉంది, చెట్లు బాగుగా ఉన్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి అక్కడ ఏర్పడుతుంది. పట్టుబట్టి ఇక్కడ దాకా వచ్చింది. అమ్మకి కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. ఒక్క నిమిషం తీసారా? ఒక్క నిమిషం అమ్మ, కొద్దిగా పక్కన ఉంటారా, ఒక్క సెకండ్ వాళ్ళిద్దరిని తీద్దామని. అనుభూతిలో చూస్తున్నాం కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసాం స్వామి, చాలా సంతోషం. మాకు నీకు ఇస్తాలేమో, ఉంది ఇక్కడే ఉంది, బుక్ ఇస్తాం. అమ్మ ఒక్కసారి పక్కన ఫోటో తుమ్మల తరపులో నారాయణ దాస్ గారి సమక్షంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూర్చున్నారమ్మా ఆయన. నారాయణ దాస్ గారి ఊర్లో మీకు డౌట్ రావచ్చు. స్వామివారికి పచ్చడి వేసి పెట్టి ఉదయాన్నే పెట్టేసి ఓం గురుదేవాయ నమః స్వాహ, ఓం సద్గురుదేవాయ నమః స్వాహ స్వాహ చెప్పేసి హారతి ఇచ్చేసేసి తర్వాత దీన్ని, ఈ ప్రసాదాన్ని మీ అరిటాకులోనో లేకపోతే మామూలుగా ఆకులో పెట్టేసేసి, బాదం ఆకులో పెట్టేసేసి, మొట్టమొదటి మీ ఇంటి గోడ మీద జాగ్రత్తగా వినండి. ఉదయం ప్రసాదం అయిపోయిందా, ఇంకా మధ్యాహ్నం ప్రసాదం మీరు ఇంట్లో అన్నం ఏది వండుకుంటే అది తీసేసి ఒక ముద్ద ఎవరైనా ముందు తినేవాళ్ళు ఉంటే పెట్టండి. ఈ ముద్ద మాత్రం సపరేట్గా ఇంగులు లేకుండా పెట్టండి. దాన్ని కొద్దిగా మామూలుగా ఆకులో పెట్టేసి మొదటి రోజు మాత్రం ప్రసాదం పెట్టేటప్పుడు పసుపు నీళ్ళు జల్లి పెట్టండి. కాకి అవన్నీ కూడా అవి కాకులుగా ఆత్మస్వరూపంలో వెంకయ్య స్వామి ఉంటాడనమాట.
ఇంకా కాకులు గీకులు అనుకోవాలి. ఏమి పంది తిన్నా, కుక్క తిన్నా, ఏమి తిన్నా కూడా వెంకయ్య స్వామి స్వరూపంగా వచ్చి తింటున్నాడు అనుకునే ప్రార్థనతో పెట్టండి. అది మధ్యాహ్నం ప్రసాదం అయిపోయిందమ్మా. ఇంకా రాత్రి ప్రసాదం బయట మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టవద్దు. రాత్రి ఆ ప్రసాదం బయట పెడితే అక్కడ పిశాచాలు వెంటాడుతాయి మిమ్మల్ని. అందుకని రాత్రి ప్రసాదం స్వామి దగ్గర పెట్టి ఒక ప్లేట్ కూడా పెట్టేసి కొద్దిగా అన్నం కూర. మధ్యాహ్నం ఇంకో మీరు పల్లెటూళ్ళలో ఏంటంటే మధ్యాహ్నం కూర వండుకుంటారు, అదే కూర తింటారు మీరు చాలామంది. అందువల్ల ఒకే కూర మీరు రాత్రి కూడా తినే పని అయితే కూర పెట్టబాకండి. కొద్ది కారపొడి నెయ్యి ఇవ్వండి వేసేసి అది స్నానం పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేయగానే జాగ్రత్తగా వినండి. నేను స్నానం చేయాలా అది చేయాలా నియమం పెట్టుకోబోకండి. అక్కడ ఆకలి ఎల్లాడుతుంటాయి జీవులు, ఎత్తుకొని పోయి బయట పెట్టేయండి. ఎంత ఊపుగా అవి తింటే తినే కొద్ది పెడుతూ ఉండండి. ఇంక పెళ్లి కావాల్సిన వాళ్ళ కేసు ఏముందంటే మీకు నూకలు దొరుకుతాయి కదమ్మా, నూకలు ఉదయాన్నే పిడికిడు పెట్టండి. అయిపోయినాయి అనుకో ఇంకొక పిడికిడు పెట్టండి. ఎన్ని పిడికిళ్ళు పెడితే అంత మంచిదమ్మా. ఈ రకంగా నిత్యాన్నదానం చేస్తూ ఉంటే వెంకయ్య స్వామి మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీకు రక్షణ మార్గంగా ఉండి ఇంటి చుట్టూ కాపలా కాస్తుంటాడు వెంకయ్య స్వామి. ఇది సత్యం, అనుమానం పడలేదు. అయితే స్నానం చేసే పెట్టాలి. నీకు స్నానం ఎందుకు? నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, నువ్వు స్నానం చేసినాక నేను ఎందుకు అమ్ముకుంటాను? నేను నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టాను, నేను వస్తున్నాను. నేను ఇవాళ నాకెందుకు? నేను ఇవాళ నాకెందుకు? నాకు ఆకలేస్తుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇంట్లో పీరియడ్స్ టైం వస్తుందమ్మా. వచ్చినప్పుడు ఏం చేయాలా జాగ్రత్త వినండమ్మా. పీరియడ్స్ టైం వచ్చినప్పుడు దీపారాజన 4 రోజులు 5 రోజులు ఆపేస్తాం. మీరు కత్తులు కట్టేసేసి ఆపేసేయండి. కానీ భిక్ష మాత్రం పెట్టడానికి ఆపొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో భిక్ష ఆపొద్దు. ఏమా తప్పు లేదు. అక్కడ పెట్టేసేసి భిక్ష పెట్టేసి స్వామికి నైవేద్యం వేరే వాడి చేత పెట్టిస్తండి. ఇంట్లో మగవాడి చేత పెట్టిస్తుంది, పిల్లల చేత పెట్టిస్తాను, తప్పేం కాదు. 5 రోజులు అయిన తర్వాత మామూలుగా శుద్ధి చేసుకోండి. భిక్ష మాత్రం ఆపే అధికారం మీకు లేదు. ఒక్కసారి మీరు ప్రారంభిస్తే ఈ ఊళ్ళకి ఊళ్ళకి వెళ్తావు, ఎక్కడ తింటావు భోజనం అక్కడ పెట్టండి. పెట్టేసేసి నాయన వెంకటేశ్వర అని చెప్పిన ఆ ముద్దలు మీరు పక్కన పెట్టేసేయండి, మీరు పోయించండి. ఇదే లేదు. లేదా బంధువుల ఇంటికి పోతే బంధువులకి ఇది ఏంటంటే ఈ భిక్ష సంగతి చాలా అపహాస్యం చేస్తారు. తర్వాత మిమ్మల్ని లెక్క పెట్టరు. ఏమిట్రా ఇది దిక్కు లేకుండా పెడుతున్నాడు. భిక్ష పెట్టేటప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్న మొక్కలు చేసి పెట్టండి. లేదా పని చేస్తున్నారు రోజు ముద్దేంద్ర అది స్వామికి భిక్ష పెడుతున్నాం అనే జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఈ రకంగా పెట్టేస్తే మనం ఇంతకంటే ఏం లేదు. అనుకునేది కాదు, నేను అనుకునేది కాదమ్మా. నీ కూతురే బాధపడుతుంది ఏంటమ్మా తెలుస్తున్నారని. రకరకాలైనటువంటి భేదాలు సృష్టిస్తాడు ఆయన. నీకు స్వామి మీద ఎంతవరకు పట్టుదల ఉందా అని చెప్పి మీరు గమనించి దాని ప్రకారం వెళ్ళిపోతుండాలి. అనుమానం పడింది. స్వామి ఈ అమ్మాయికి జొన్నవాడి కామాక్షి ఉంటుంది చెప్పారు కదా, సంతానానికి వెళ్ళి నిద్ర చేసి రావాలా? నిద్ర చేసేస్తే అమ్మాయి కొద్దిగా ఎందుకు చెప్తున్నారంటే మానసికంగా స్థిమితం తక్కువ. అప్పుడప్పుడు రౌద్రం ఉంటుంది అమ్మాయి. అక్కడ పోతే కానీ అశాంతి స్వరూపం రాదు. ఎక్కడ ఉంది రెండు కలిసి భిక్ష పెడతాడు స్వామి. అక్కడ పెట్టే భిక్ష అనేది మీకు ఉద్యోగ రూపంలో తయారవుతుంది. ఇంకా అనుమానం ఏం బల్ల 90 చోట ఇది చేయాలి. ప్రదర్శనలు ఎట్లా చేయాలో దాని పద్ధతి అంతా చెప్తాను. మీ ఫోన్ నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, దాంట్లో చేయండి. ఆ బుక్ ఇవ్వండి. అది చేసేస్తే 90 రోజుల్లో అయిపోద్ది. అనుమానం పర్లేదు. పెళ్లి కానీ భుక్తి కానీ 90 రోజుల్లో ఒకవేళ 90 రోజుల కంటే ముందే నిర్ణయం అయిపోయింది అనుకో. నా దగ్గర చాలామంది క్రైస్తవులు కూడా వస్తారు. 90 రోజుల ముందే. గురవయ్య స్వామిని నేను కలిశాను. గురవయ్య స్వామి, ముఖ్యమ్మ, తులసమ్మ వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరికి వచ్చేసి బిచ్చుకు వచ్చిన వాళ్ళే ఆ రోజుల్లో తలుపుల్లో. బియ్యం ఒకరు తర్వాత అమావాస్య పౌర్ణాలు ఎట్లుంటారు
బాగుంటుంది నొప్పి ఉంటుంది. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటుంది. అమావాస్య దగ్గర ఉండగా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పులు పోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే మంది సేవ చేసే భాగ్యం కలిగితే చాలా మందికనే ఒక్కరు పోయి ప్రైవేట్ ప్లాన్ చేసేసి అక్కడ బొంబాయిలో కొద్దిగా చదువుతామంటే మరి అది కానీ మార్గం ఉంది, మనం చేసుకోవాలి. అది ముఖ్యం